ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం కీర్తన గ్రంథం 108 అధ్యాయం 3వ వచనం. నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. ఇక్కడ దావీదు ఉదయకాలంనే లేచి ఆయన ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు ఆయన చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన స్తుతించడం చాలా ప్రాముఖ్యమైనది. దావీదు అదే చేస్తున్నాడు. ఉదయకాలంనే లేచి ఏం చేస్తున్నాడంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఈరోజు మనం ఒక దినంలోకి నడిపించబడ్డామంటే అది దేవుని యొక్క కృప. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన స్తుతించాలి. దావీదు ఎంతగా దేవుని స్తుతించాడో అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుని స్తుతించే అనుభవంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో మనం ఉండాలి. చాలామంది కూడా ఉదయం లేవగానే ఫేస్బుక్లోను, వాట్సాప్ మెసేజ్ చేయడం, వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చిందో చూడడం, ఉదయం లేవగానే ఇన్స్టాగ్రామ్లోను ఇలాగా వాళ్ళు ఉదయకాలమే దాంతో గడిపేస్తున్నారు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? ఉదయకాలమే లేచి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుని స్తుతించే అనుభవం ఉన్నాడు. అందుకే దావీదు ఆశీర్వదించబడ్డాడు. దావీదుని దేవుడు రాజుగా నిలబెట్టాడు. ఈరోజు మనం కూడా దేవుని స్తుతించే అనుభవంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో మనం కనుక ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం దీవించింది కాక. ఆమేన్.